వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహాంత్ మోటార్ కార్. సో ఈరోజు వీడియో చూసుకుంటే 4 బెస్ట్ కార్స్ అండర్ 5 lakhs. సో నేను ఆల్రెడీ ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశా. బెస్ట్ కార్స్ ఇన్ అండర్ 10 lakhs, బెస్ట్ కార్స్ ఇన్ 15 lakhs అండ్ బెస్ట్ కార్స్ ఇన్ 20 lakhs. ఇంకా 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఇది 4th వీడియో, బెస్ట్ కార్స్ ఇన్ అండర్ 5 lakhs లో. సో మీరు రిమైనింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ఎండ్ కార్డ్స్ లో అయితే నేను ప్లే చేస్తాను, అక్కడ విజిట్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. 10 lakhs బిలో ఏ కార్స్ కొనాలి, 15 lakhs బిలో ఏ కార్స్ సెట్ అవుతుంది, 20 lakhs బిలో ఏ కార్స్ అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆ వీడియోస్ అయితే మొత్తం అంతా కూడా డీప్ గా అయితే డిస్కస్ చేశా. సో వీడియో అయితే చూడండి, ఆ 3 వీడియోస్ కూడా. ఇంకా టాపిక్స్ లో వచ్చేస్తే బెస్ట్ కార్స్ అండర్ 5 lakhs. నేను చెప్పబోయే 4 కార్స్ కూడా అన్ని కూడా బేస్ మోడల్లే. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఇంకా నెంబర్ 4 వెహికల్ చూసుకుంటే మారుతి సుజుకి ఆల్టో K10 అయితే ఉంది. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే 4,23,000 ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. ఇది LXI వేరియంట్. ఇంకా దీని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 998cc ఇంజిన్ అయితే ఉంది దీంట్లో. ఇంకా దీని పవర్ చూసుకుంటే 49 bhp పవర్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంకా దీని టార్క్ చూసుకుంటే 89 Nm అయితే జనరేట్ చేస్తుంది. ఇంకా దీని ఫ్యూల్ చూసుకుంటే పెట్రోల్ లో ఉంది. ఇంకా ట్రాన్స్మిషన్ చూసుకుంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీని డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ చూసుకుంటే 3530 అయితే ఉంది. విత్ చూసుకుంటే 1490 అయితే ఉంది. ఓవరాల్ హైట్ చూసుకుంటే 1520 అయితే ఉంది. ఇంకా దీని వీల్ బేస్ చూసుకుంటే 2380 అయితే ఉంది. ఇంకా దీని బూట్ స్పేస్ చూసుకుంటే 214 లీటర్స్ అయితే ఉంటది. ఇంకా దీని టైర్ సైజ్ చూసుకుంటే 145/80/R 13 inches అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. రియర్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీని ఎక్స్టీరియర్ చూసుకుంటే బాడీ కలర్ బంపర్స్ అయితే ఉన్నాయి విత్ వీల్ కవర్స్. ఇంకా రూఫ్ యాంటీనా ఉంది. బాడీ కలర్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇంటీరియర్ చూసుకుంటే పవర్ స్టీరింగ్ ఉంది. ఫ్రంట్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి. ఏసీ విత్ హీటర్ ఉంది. రిమోట్ కీలెస్ ఎంట్రీ ఉంది. యాక్సెసరీ సాకెట్ ఉంది. డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. టచ్ స్క్రీన్ ఆడియో ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ వాయిస్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక దీని సేఫ్టీ చూసుకుంటే హై స్పీడ్ అలర్ట్ అయితే ఉంది. ఈఎస్పీ ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఏబిఎస్ ఉంది విత్ ఈవీడి. సీట్ బెల్ట్ రిమైండర్. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా నెంబర్ 3 వెహికల్ చూసుకుంటే ఎస్ప్రెసో అయితే ఉంది మారుతి సుజుకి. దీని ప్రైస్ చూసుకుంటే 4,26,500 రూపీస్ అయితే పెట్టారు. విఎక్స్ఐ ఆప్షనల్ వేరియంట్ ఇది. ఇంకా దీని ఇంజిన్ చూసుకుంటే 998cc ఇంజిన్ అయితే ఉంది. పవర్ చూసుకుంటే 68 bhp అయితే జనరేట్ చేస్తుంది. ఇంకా దీని టార్క్ చూసుకుంటే 91 Nm అయితే ఉంది. ఇంకా దీని ఫ్యూల్ చూసుకుంటే పెట్రోల్. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీని డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ చూసుకుంటే 3565 అయితే ఉంది. విత్ చూసుకుంటే 1520 అయితే ఉంది. హైట్ చూసుకుంటే 1567 అయితే ఉంది. వీల్ బేస్ చూసుకుంటే 2380 అయితే ఉంది. ఇంకా దీని టైర్ చూసుకుంటే ఫ్రంట్ చూసుకుంటే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. రియర్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇంటీరియర్ చూసుకుంటే ఏసీ విత్ హీటర్ అయితే ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. ఎక్స్సిడి సాకెట్ ఉంది. ఫ్రంట్ కన్సోల్ యూటిలిటీ స్పేస్ ఉంది. రిక్లైనింగ్ అండ్ ఫ్రంట్ స్లైడింగ్ సీట్స్ ఉన్నాయి. రిమోట్ కీలెస్ ఎంట్రీ. రియర్ పార్సిల్ ట్రే. ఫ్రంట్ పవర్ విండోస్. ఐడిల్ స్టార్ట్ స్టాప్ ఉంది. స్మార్ట్ ప్లే స్టూడియో. 17.8 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో వైర్ ఉంది. స్పీకర్స్ వచ్చేసరికి 2 ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ వాయిస్ కంట్రోల్ అయితే ఉంది. డిజిటల్ డిస్ప్లే ఇన్ ద ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ లో గియర్ షిఫ్టింగ్ ఇండికేటర్ అయితే ఉంది. డిస్టెన్స్ టు ఎంటీ అయితే చూపిస్తుంది. ఇంకా హెడ్ ల్యాంప్ ఆన్ వార్నింగ్ కూడా చూపిస్తుంది. ఇంకా దీని సేఫ్టీ చూసుకుంటే ఈఎస్పి, ఇంకా ఏబిఎస్ విత్ ఈబిడి, సీట్ బెల్ట్ రిమైండర్ అయితే ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. సెంట్రల్ డోర్ లాకింగ్ ఉంది. ఇంకా దీంట్లో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎక్స్టీరియర్ చూసుకుంటే ట్విన్ చాంబర్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సిగ్నేచర్ షీ షేప్డ్ టైల్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. సైడ్ బాడీ క్లాడింగ్ ఉంది. బాడీ కలర్ బంపర్స్, బాడీ కలర్ ఓవర్ బాడీ కలర్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ ఫుల్ వీల్ కవర్. ఇంకా మన సెకండ్ వెహికల్ చూసుకుంటే రెనాల్ట్ క్విడ్ అయితే ఉంది. ప్రైస్ చూసుకుంటే 4,69,995 ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. RXE వేరియంట్. ఇంకా దీని ఇంజిన్ చూసుకుంటే 999cc ఇంజిన్, 3 సిలిండర్ ఇంజిన్ ఇది. దీని పవర్ చూసుకుంటే 69 bhp పవర్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంకా దీని టార్క్ చూసుకుంటే 92.5 Nm అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఫ్యూల్ చూసుకుంటే పెట్రోల్ లోనే ఉంది. ఇంకా దీంట్లో చూసుకుంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా డైమెన్షన్ చూసుకుంటే లెంత్ చూసుకుంటే
3731 అయితే ఉంది. విడ్త్ చూసుకుంటే 1579 అయితే ఉంది. హైట్ చూసుకుంటే 1479 అయితే ఉంది. వీల్ బేస్ చూసుకుంటే 2422 అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 184 అయితే ఉంది. ఇంకా దీని టైర్ సైజ్ చూసుకుంటే 165/70 14 ఇంచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీని ఫ్రంట్ చూసుకుంటే డిస్క్ బ్రేక్ అయితే ఉంది. రియర్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీన్ని ఎక్స్టీరియర్ చూసుకుంటే బాడీ కలర్ బంపర్స్ అయితే ఉన్నాయి. సిల్వర్ స్ట్రీక్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. వీల్ హార్చ్ క్లాడింగ్ ఉంది. స్టైలిష్ గ్రాఫిక్ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా దీని ఇంటీరియర్ చూసుకుంటే పవర్ స్టీరింగ్ ఉంది. రియల్ సీట్స్ ఫోల్డబుల్ ఉంది. సన్ వైజర్ ఉంది. ఎల్ఈడి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా సేఫ్టీ చూసుకుంటే రియర్ సీట్ బెల్ట్ రిమైండర్ అయితే ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సర్ అయితే ఉంది. ఈఎస్పీ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, స్పీడ్ అలర్ట్ వార్నింగ్, ఏబిఎస్ ప్లస్ ఈబిటి కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫైనల్ గా చూసుకుంటే టాటా టియాగో అయితే ఉంది. ప్రైస్ చూసుకుంటే 4,99,900 రూపీస్ అయితే పెట్టారు. ఇంకా వేరియంట్ చూసుకుంటే ఎక్సీ వేరియంట్. ఇంకా దీని ఇంజిన్ చూసుకుంటే 1.2 లీటర్ రివల్ట్రాన్ ఇంజిన్ అయితే ఉంది. పవర్ చూసుకుంటే 82 bhp అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా టార్క్ చూసుకుంటే 113 న్యూటన్ మీటర్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంకా ఫ్యూల్ చూసుకుంటే పెట్రోల్ ఉంది. ఇంకా దీంట్లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీని డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ చూసుకుంటే 3767 అయితే ఉంది. విడ్త్ చూసుకుంటే 1677 అయితే ఉంది. హైట్ చూసుకుంటే 1535 అయితే ఉంది. వీల్ బేస్ చూసుకుంటే 2400 అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 170 అయితే ఉంది. ఇంకా దీని బూట్ స్పేస్ చూసుకుంటే 242 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీని టైర్ సైజ్ 155/80 13 ఇంచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ స్టీల్ వీల్స్ వితౌట్ వీల్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఇంకా రియర్ చూసుకుంటే రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎక్స్టీరియర్ చూసుకుంటే బాడీ కలర్ బంపర్స్ అయితే ఉన్నాయి. హాలోజన్ హెడ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, టైల్ ల్యాంప్ ట్రెండీ బ్లూంబర్గ్ షేప్ అయితే ఉంది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇంటీరియర్ చూసుకుంటే స్మార్ట్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ఇల్యూమినేటెడ్ టాటా లోగో. న్యూ మెరేజ్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఐసోఫిక్స్ ఉన్నాయి. టిల్ట్ స్టీరింగ్ ఉంది. ఇంకా ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏసీ విత్ హీటర్ కూడా ఉంది. ఇంకా సేఫ్టీ చూసుకుంటే స్పీడ్ అలర్ట్, ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, సీట్ బెల్ట్ రిమైండర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ 4 కార్స్ లో కూడా ఈజీగా మీకు మైలేజ్ 20 కిలోమీటర్స్ ప్లస్ అయితే వస్తుంది. సో ఇవి వచ్చేసరికి టోటల్ గా 4 కార్స్ అండర్ 5 lakhs లో. సో ఈ 4 కార్స్ లో మీకు ఏ కార్ అయితే మీ బడ్జెట్ కి బెస్ట్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఆ పర్టికులర్ కార్ ఏంటో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.